ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. చాలామంది శిష్యులు యేసును వదిలి వెళ్ళడం. ఆయన చెప్పినవి విని చాలామంది శిష్యులు ఈ బోధన చాలా కష్టమైనది, దీన్ని ఎవరు అంగీకరించగలరు అని అన్నారు. తమ శిష్యులు ఈ విషయాన్ని గురించి కొనుక్కుంటున్నారని యేసు గ్రహించాడు. ఆయన వాళ్ళతో, మీకు ఇది కష్టంగా ఉందా? మనుష్య కుమారుడు తాను ముందున్న చోటుకి వెళ్ళడం చూస్తే మీరేమంటారు? ఆత్మ జీవాన్నిస్తాడు, శరీరానికి విలువ లేదు. నా మాటకు ఆత్మకు సంబంధించినవి అని జీవం, కానీ మీలో కొందరు నమ్మటం లేదు అని అన్నాడు. తనను నమ్మని వాడెవడో, తనకు ద్రోహం చేసేవాడెవడో యేసుకు ముందు నుంచి తెలుసు. యేసు ఇంకా ఈ విధంగా అన్నాడు, తండ్రి అనుమతిస్తే తప్ప నా దగ్గరకు ఎవరూ రాలేరని అందుకే అన్నాను. ఆ రోజు నుండి చాలామంది శిష్యులు ఆయన అనుసరించడం మానుకొని వెనక మళ్ళీ పోయారు. యేసు, మీరు కూడా వెళ్ళాలని అనుకుంటున్నారా అని ఆ 12 మందిని అడిగాడు. సీమోను పేతురు, ప్రభు, మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అనంత జీవితాన్ని గురించి చెప్పే మాటలు మీ దగ్గర ఉన్నాయి. మీరు దేవునికి సంబంధించిన వారని, పవిత్రులని మాకు తెలుసు, అది మేము నమ్ముతున్నాము అని సమాధానం చెప్పాడు. అప్పుడు యేసు, మీ 12 మందిని ఎన్నుకున్న వాణ్ణి నేనే కదా, అయినా మీలో ఒకడు సైతాను అని అన్నాడు. ఆయన ఉద్దేశం సీమోను కుమారుడైన ఇస్కరియోతు యూదా అని. యూదా 12 మందిలో ఒకడై ఉండి యేసుకు ద్రోహం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.